హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో తాటిపండుతో బూరెలు అలాగే గారెలు చేసుకోవడం చూపిస్తున్నాను. రీసెంట్గానే మన ఛానల్లో అయితే తాటి రొట్టె ఎలా చేసుకోవాలనే వీడియో చేశానండి. దానికి కామెంట్గా అయితే ఒక సిస్టరు అక్క తాటి గారెలు కూడా చెయ్యు చాలా బాగుంటాయని కామెంట్ చేశారనమాట. అయితే ఇక్కడ ఒకే బ్యాటర్తో తాటి బూరెలు గారెలు చేసుకోవడం చూపిస్తున్నాను. చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి. ఇవి రెండు చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ 2 తాటిపళ్ళ వరకు తీసుకున్నానండి. వాటిని అయితే ముందుగా వాష్ చేసేసుకోవాలి. అండ్ వాష్ చేసిన తర్వాత ఒక బండతో కనుక కాయని కొడుతూ ఉంటే మనకి గుజ్జు త్వరగా వస్తుంది. అలాగే పైన బ్లాక్గా ఉంది కదా, ఆ పీచ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా వాటితో నచ్చిన రెసిపీస్ అన్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే పైన నల్లగా ఉంది కదా, ఆ పీచ్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఈ పండుని ఈ విధంగా పీచుతో పాటు కాల్చుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత 3 టెంకలు వస్తాయి కదా, వాటిని అయితే వేరు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని పైన కొద్దిగా వాటర్ వేసి చిలకరించుకుంటే మనకి తాటి గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అలా వాటర్ వేసి తడుపుకున్న తర్వాత అయితే తాటి గుజ్జుని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ తాటి గుజ్జు ఎంత బాగా వచ్చింది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నేను క్యారెట్ కోరుకునేది ఉంటుంది, దాంతో చేశాను. మనకి పీచ్ కూడా లేకుండా ఈ తాటి పేసం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ తాటిపేసం తీసుకోవడమే కొంచెం పని, కానీ రెసిపీ అయితే ఈజీగానే అయిపోతుందండి. సో నేను చూపిస్తున్న బౌల్తో అయితే నాకు 2 కప్పుల వరకు తాటిపేసం వచ్చిందనమాట. అందుకోసం అదే కప్పుతో ఒక 1 కప్ వరకు నేను కరాచీనొక వేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు వచ్చేసి బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 కప్ వచ్చేసి బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను. కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే రవ్వ పిండి కూడా కొంచెం గట్టిగా వచ్చేస్తాయని చెప్పి తక్కువగా వేసుకున్నాను. ఒకవేళ మీకు గారి కానీ బూరె సరిగా రాకపోతే కనుక కొద్దిగా వేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలుపుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది కదా, అప్పుడైతే బూరెలు వేసుకోవడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకోండి. అలా ఉంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మొత్తం అంతా ఈ విధంగా పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై అయితే గారెలు వేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకో. అలాగే చేతిని ఎత్తి అడిచేసుకుని కొద్దిగా పిండి తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుంటే బూరెలు రౌండ్గా వస్తాయి అన్నమాట. లేదంటే వీలుగా ఉండడం కోసం చిన్న సైజు పునుకుల్లా వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. అయితే పెద్దవి కాకుండా చిన్నగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం చిన్నగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బూరెలను వేసుకున్న తర్వాత కలపకుండా 2 నిమిషాల పాటు వదిలేసి అవి కొంచెం కలర్ వస్తాయి కదా, అప్పుడు కలుపుకుంటూ అన్వైపులో కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒక 4 నిమిషాలకి బాగా వేగి మంచిగా కలర్ వస్తుందండి. ఆ విధంగా కలర్ వచ్చాక అయితే మనం బయటకు తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ వచ్చేస్తే కనుక ఇవి ఆల్రెడీ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇంకా చేదుగా అయిపోతాయి. సో బూరెలు వేసుకున్న తర్వాత గారెలు కూడా సేమ్ ఇదే బ్యాటర్తో ఒక అరిటాకు తీసుకొని వాటర్తో తడి చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి అయితే వేసి గారెలాగా ఒత్తుకొని సెంటర్లో హోల్ పెట్టుకుంటే మనకి గారె ఈజీగా వచ్చేస్తుంది. సో దీని కూడా ఇందాక బూరెలు అయితే వేయించుకున్నామో అలానే గారెలు కూడా వేయించేసుకోవాలి. అయితే ఈ గారెల్ని మరీ ఎక్కువగా వేయకూడదండి, ప్యాన్కి సరిపడగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి కూడా ముందుగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ అయితే 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. బూరెల కన్నా కూడా గారెలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి కూడా బాగా వేగిన తర్వాత అయితే బయటికి తీసేసుకోవాలి. సో మిగతావన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక అయితే చాలా మెత్తగా ఉంటుందండి గారె కూడా. రెసిపీ చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.